ఎక్కువగా మగవాళ్ళ శాతం, ఆడవాళ్ళు కూడా అలవాటయ్యింది. కానీ మగవాళ్ళ శాతం ఎక్కువ. ఎందుకని సార్ ఎడిక్ట్ అయిపోతున్నారు మందుకి? అంటే స్నేహ ప్రభావం వల్ల దాని విధానం ముందు ప్రారంభం అవుతుంది. అది కొన్నాళ్ళయ్యేసరికి శరీరం ఇంకొంచెం ప్రమోట్ చేసుకుంటుంది. మీరు ఇన్‌స్పైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీ ఫ్యామిలీలో ఏమైనా జరిగిందా? మీ హ్మ్. పర్సనల్ లైఫ్‌లోనే ఏమైనా జరిగిందా? అవునండి. ఈ మార్పు మీకెందుకొచ్చింది? అవునండి. ఎక్కాల పుస్తకం 80 పైసలు. అది కొనటానికి మాకు ఆర్థికంగా అవకాశం రాలా. కారణం ఏంటంటే వచ్చిన డబ్బులు దీనికే అయిపోతుంది. మద్యపానం నిషేధం జరిగితే బావుంటదనే ఒక దీనికోసం మనసు కోరుకునేది. హ్మ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్‌గా మన ఇండియాలోనే మన ప్రజలంతా 5,00,00,000 మంది ఉన్నారనుకుందాం. ఈ 5,00,00,000 మంది ప్రజల్లోని ఎంతమంది తాగుతున్నారు? అది మెయిల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. అసలు ఏంటి ఈ అమ్మాయి పొద్దు పొద్దున్నే ఈ తాగుడు గురించి మాట్లాడుతుంది, ఏంటి నీతులు చెప్తుంది అని ఖచ్చితంగా ఈ మీమర్స్, ట్రోలర్స్ 100% అనుకుంటూనే ఉంటారు. కానీ ఇప్పుడు నౌ ఏ డేస్‌లో చాలా చాలా అవసరం. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే యంగర్ యూత్ 13 ఇయర్స్, 15 ఇయర్స్ ఆఫ్టర్ 10థ్ నుంచే ఈ ఫేర్‌వెల్ పార్టీస్ అన్ని తర్వాత చాలా చక్కగా పేరెంట్స్‌కి తెలియకుండా, బయట తెలియకుండా ఈ పబ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కల్చర్‌కి ఖచ్చితంగా మందుకి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. మనం న్యూసెస్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉంటున్నాం. బట్ దానివల్ల ఎంత ప్రాబ్లమ్ ఉంటుంది గదా! ప్రాబ్లమ్స్ ఏముంటాయి? నిజంగానే ఫ్యామిలీలో స్ట్రెస్ ఉందనుకుందాం, వర్క్ స్ట్రెస్ ఉందనుకుందాం. సో, అది ఏదో యోగానో, ఎక్సర్‌సైజెసో, ఫుడ్డో తింటే స్ట్రెస్ పోతుందని అనుకోరు. అరే మామ మనం ఎళ్లి ఒక పెగ్గేస్తే చాలురా మన స్ట్రెస్ అంతా పోతుందని అనుకుంటారు. వీకెండ్ వస్తే చాలు ఎక్కడ పడితే అక్కడే బాటిల్స్‌తో కూర్చుంటారు. మరి దీనంతా వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చెప్పండి. నిజంగా లైఫ్ స్టైల్ మారిపోతుంది. స్లీప్‌లెస్ మారిపోతుంది. ఆ ఆల్కహాల్ బాడీలోకి ఇంజెక్ట్ అయిన తర్వాత ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయో డాక్టర్స్ చెప్తూనే ఉంటారు. అయినా మనం వింటామా? ఏదో చూసాను రీసెంట్‌గానే ఒక మీమ్. వాటరు, మందు 2 మిక్స్ చేస్తే లివర్ కూడా క్లీన్ అయిపోద్దంట. అది మరి ఎలా క్లీన్ అయిపోద్దో నాకైతే తెలీదు. మరి ఆల్కహాల్ పర్సెంటేజ్ అయితే బాడీలో అయితే ఉంటుంది గదా! సో, మరి ఇది కనుక కొంచెం నిషేధిస్తే ఎలా ఉంటుంది? కొంచెం చెప్పానండోయ్! ఫుల్‌గా నిషేధించేస్తానని నేను చెప్పట్లేదు. బట్ తగ్గించుకుంటూ ఉంటే ఎంతమంది హెల్త్ బావుంటుంది అని ఈరోజు నాతో పాటు మీ అందరితో మాట్లాడడానికి, మీ అందరికీ అతని ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకోవడానికి పి. బాలచందర్ గారొచ్చారు తెనాలి నుంచి. సో, అసలతను ఎందుకు ఇది మాట్లాడాలి అని అనుకుంటున్నారనేది అతని మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హలో. మందుని మీరు ఒక్కసారిగా ఇలా నిషేధం చేసేద్దాము, కొంచెం కొంచెం తగ్గిద్దాం అంటే ఎలా సార్? ఎంతమంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి చెప్పండి? ఒక్కసారిగా తీసేయమంటలేదు. ఒక్కసారిగా తీస్తే ప్రమాదమే. కానీ మనం క్రమేపా తగ్గించమని చెప్పేసి అడుగుతున్నాం. క్రమేపా తగ్గించుకోవాలంటారు. కానీ ఇంత ఫైండ్ ఔట్ ఎలా చేశారు సార్? అంటే మీ మైండ్‌లోకి కొంచెం కొంచెంగా నిషేధిస్తే బావుంటుంది. ఎడిక్ట్ అవ్వకుండా ఉంటే బావుంటుంది. ఈ మందు తాగడం వల్ల ఎన్నో ఫ్యామిలీస్ నిజంగానే చాలా సఫర్ ఇబ్బంది. అవుతున్నాయి. హ్మ్. ఎందుకంటే ఒక లక్షలు సంపాదించుకునే వాళ్ళ జీవితం బానే ఉంటది. కానీ మన ఇండియాలో లక్షలు, కోట్లు సంపాదించే వాళ్ళకన్నా వేలల్లో సంపాదించి మధ్య తరగతి కుటుంబాలు, ఇంకా మధ్య తరగతి కుటుంబాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి సరిపోదు. కానీ మందుకి అడిక్ట్ అయిపోతారు. అదొక్కటి సేవ్ చేసుకొని ఉండుంటే నిజంగా వాళ్ళ జీవితాలు చాలా బావుంటాయి. దానివల్ల చాలా చీప్ లిక్కర్ తీసుకుంటారు. హెల్త్ ప్రాబ్లమ్ అవుతుంది. కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఆలోచిస్తారు. కానీ నైట్ అయ్యేటప్పటికి ఎళ్ళాలి. ఆ షాప్ దగ్గరే ఉంటారు. ఇది ఎందుకు ఎక్కువగా మగవాళ్ళ శాతం, ఆడవాళ్ళు కూడా అలవాటయ్యింది. కానీ మగవాళ్ళ శాతం ఎక్కువ. ఎందుకని సార్ ఎడిక్ట్ అయిపోతున్నారు మందుకి? అంటే మీ ఆలోచన ప్రకారం. నా ఆలోచన ప్రకారం అంటే మందుకి ఎందుకు అడిక్ట్ అవుతున్నారంటే స్నేహ ప్రభావం. అంటే స్నేహ ప్రభావం వల్ల దాని విధానం ముందు ప్రారంభం అవుతుంది. అరేయ్! రారా కొంచెం, అరేయ్! రారా కొంచెం, ఈ ఫంక్షన్ వచ్చింది, ఈ పండగొచ్చిందని క్రమేపా కొంచెం కొద్ది కొద్దిగా అలవాటవుతారు. అది ఒక 10 సార్లు పోయి, 20 సార్లు పోయి, 30 సార్లు అయ్యేసరికి దాని అవసరం శరీరానికి కోరుకుంటది. అప్పుడు తప్పనిసరి ఇతనే వెళ్ళి మందు తాగే పరిస్థితొస్తది. అది కొన్నాళ్ళయ్యేసరికి శరీరం ఇంకొంచెం ప్రమోట్ చేసుకుంటది. ఆ ప్రమోట్ చేసుకోవటం మూలన తప్పనిసరి అయిద్ది. ఆ తప్పనిసరి అయినప్పుడు ఇంక ఎవరేం చెప్పినా గాని అతను మానటానికి అవకాశం లేదు. అది సమస్య. యెస్. అంటే ఈ ఇన్‌స్పిరేషన్ అంటే లైక్ మీరు ఇన్‌స్పైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీ ఫ్యామిలీలో ఏమైనా జరిగిందా? మీ హ్మ్. పర్సనల్ లైఫ్‌లోనే ఏమైనా జరిగిందా? అవునండి. ఈ మార్పు మీకెందుకొచ్చింది? అవునండి. అంటే మాది బట్టిప్రోలు మండలం, గుంటూరు జిల్లా. అంటే పాత గుంటూరు, కొత్త బాపట్ల జిల్లా. బట్టిప్రోలు మండలం, ఐలవరం గ్రామం. మాది చేనేత కుటుంబం. హ్మ్. సో, మా చిన్నప్పుడు మాకంటే దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డామండి. అంటే మేము పని చేస్తుండేవాళ్ళం. మా అమ్మగారు పని చేస్తుండేది.
ఎంత వచ్చినా మా నాన్నగారు బాగా అలవాటు ఉన్న మనిషి. సో ఆయన విడిగా చూస్తే చాలా ప్రేమ సంపన్న నిధి కలిగిన మనిషి. బాగా అంటే ఆప్యాయతలు, అందరితో మంచిగా ఉంటాం. కానీ సాయంత్రం అయ్యేసరికి మందు తాగి రావటం, దాని తర్వాత వచ్చే ఇంకా అంటే మందు తాగిన తర్వాత వచ్చే దుష్ప్రభావాలు మనకి అందరికి తెలిసింది. అట్లా అతను తాగుతానికి మనకి ఎంత ఆదాయం వచ్చినా కానీ సరిపోయేది కాదు. ఆ సరిపోకపోవడంతో మేము కూలి పనికి వెళ్ళాం. మా అమ్మగారు చేస్తుండేది. అది ఎప్పుడు కొరతే. స్కూల్కి వెళ్ళాలంటే మా చిన్నప్పుడు డబ్బులు 80 సరిపోయేవి. పైసలు ఎక్కాల పుస్తకం. ఉమ్, ఎక్కాల పుస్తకం 80 పైసలు. అది కొనటానికి మాకు ఆర్థికంగా అవకాశం రాలే. కారణం ఏంటంటే వచ్చిన డబ్బులు దీనికి అయిపోతుండే. రీఫిల్ 40 పైసలు రాసుకోవటానికి. అది కొనటానికి కూడా సరైన వసతి ఉండేది కాదు. అవి లేక స్కూల్కి వెళ్ళటానికి ఇబ్బంది అయ్యి బడికి వెళ్ళలేని పరిస్థితి, చదువుకోలేకపోయాను. అది కూడా అంటే ఎందుకంటే ఇప్పుడు అట్లా నా చిన్నప్పుడు జరిగిందంటే అది జరిగింది. నాకు ఎందుకు ఇట్లా అయిందని అంటే మన ఆర్థికంగా ఎదగలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటి? ఇంటి యజమాని, ఇంటి యజమాని. యజమానికి మందుకు అలవాటు అయి ఉండటం వలన కుటుంబం అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది, పిల్లల్లో ఎదగదు. డిస్టర్బెన్స్ ఉంటుంది, ఉమ్. హస్బెండ్ వైఫ్ మధ్య డిస్టర్బెన్స్ ఉంటుంది, అట్లా. సొసైటీలో కొంచెం బ్యాడ్ నేమ్ ఉంటుంది. ఇట్లా అంటే ఇది నా చిన్నప్పుడు జరిగిన సంఘటన. అప్పటి నుంచే నాకు మనసులో కొంచెం ఒక బలంగా ఉండేది. ఇది తీసేస్తే రైటు, తీసేస్తే రైటు అంటే నా చిన్న స్థాయిలో మా నాన్న తాగకుండా ఉంటే చాలు అనుకునేవాడిని. అది కొన్నాళ్ళు కొంచెం నాకు కొంచెం కొద్ది వయసు వచ్చేటప్పటికి చుట్టూలో సమాజంలో ఎక్కడ చూసినా చాలా చోట్ల ఈ సమస్య కనపడుతుంది. అందుకని దానికోసం ఏదన్నా మనం చేయాలి అనే ఒక ఆలోచనతో కొన్నాళ్ళ నుంచి దీనికి ప్రశ్న జవాబులుగా ప్రయత్నం చేసుకుంటూ వచ్చానమ్మా. ఎక్సలెంట్ సార్, అంతా బాగానే ఉంది. అంటే టెక్నాలజీ మారుతుంది, మనుషులు మారుతున్నారు, శాలరీస్ మారుతున్నాయి, అన్నీ చేంజ్ అవుతున్నాయి సార్. కానీ ఈ ఆర్థిక సమస్య అనేది మాత్రం ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. అంటే ఇది ఆర్థిక సమస్య చేంజ్ అయిన కొన్ని కుటుంబాలు ఉన్నాయండి. ఎక్కడైతే మద్యం అలవాటు లేని కుటుంబం ఉందో ఆ కుటుంబం తప్పనిసరిగా ఆర్థిక సంబంధంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా మార్పులు వచ్చి ఉన్నాయి. మ్మ్. ఇది ఉన్న కుటుంబాల్లోనే అంతగా లేదు. సో అంటే అది ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఇలా స్టార్ట్ చేశారు. దీనికోసం ప్రయత్నం అంటే మద్యపానం నిషేధం జరిగితే బాగుంటుంది అనే ఒక దీనికోసం మనసు కోరుకునేది. మ్మ్. ఇట్లా మా కుటుంబం ఇట్లా ఉంది, చాలా చుట్టూ ఉన్న కుటుంబాలు ఇట్లా ఉన్నాయి, అసలు మందు లేకుండా ఉంటే బాగుంటుంది, లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుకునేవాడు. ఆ సందర్భంలో నాకు చిన్నతనం వయసులో 1994, 95 ఆ సీజన్లో రోషమ్మ గారు అని ఒక మద్యపానం ఉద్యమం చేశారు, ఆపాలి అని. దాని ఆధారంగా నందమూరి తారక రామారావు గారు 94, 95 సీజన్లో సంపూర్ణ మద్య నిషేధం చేశారు. ఆ సంపూర్ణ మద్య నిషేధం చేసినప్పుడు అంటే మందుకు అలవాటు అయ్యి ఉన్న మనిషి చాలా ఇబ్బంది పడ్డాడు. ఎట్లా అంటే అది లేకపోతే తనకు నిద్ర పట్టదు, ఇంకే ఆరోగ్య సమస్యలు, అంటే వాళ్ళకి అంతర్గతంగా ఏముందనేది మనకు తెలియదు. కానీ దానికోసం ఇతర పనులు ఏమీ చేయకుండా, చేయాల్సిన పని కూడా చేయకుండా ఇబ్బందులు పడతా రోడ్ల వెంబడి తిరగటం, చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్నాళ్ళకి అంటే లోకల్ ప్రొడక్షన్లు అంటే అక్రమ తయారీలు అవి వచ్చినాయి. అవి వచ్చేసరికి మళ్ళీ ఈ తాగే అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళటం, తాగటం కామన్ అయిపోయింది. ఇంక ఇదంతా చూసుకుని మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే మళ్ళీ వదిలేరు అనేసి నా అభిప్రాయం. సో ఇప్పుడు మరి దీన్ని ఎంతవరకు తగ్గించుకోవచ్చు అంటారు? ఎంతవరకు తగ్గించుకోవటం అంటే అసలు అలవాటు ఉన్న మనిషి మానటం కష్టం అండి. అసలు అలవాటు లేని మనిషికి అసలు దాంతో అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం, చేయటానికి లేదు. కొత్తగా అలవాటు చేసుకోకుండా ఉండడం కోసం ఈ ప్రయత్నం అంతే. మ్మ్. పాతగా అలవాటు అయి ఉన్న మనిషి అంటే ఎందుకు 94, 95లో అలవాటు అయి ఉన్న మనిషిని నేను స్పష్టంగా చూశాను, నా కళ్ళారా చూశాను, మా తండ్రి గారినే చూశాను. అది దానికోసం ఆయన పడ్డ తపన, అది లేకపోతే ఏమైద్ది అనే ఆందోళన. మరి అట్లాంటి పరిస్థితిలో ఆ అలవాటు అయిన మనిషిని పూర్తిగా ఆగేమనటానికి మనకు అవకాశం లేదు. అది సో ఇప్పుడు తాగకుండా ఉన్న వ్యక్తులకు అలవాటు చేసుకోకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి? ఏం చేయాలి, దానికోసం నేను కొన్నాళ్ళు ప్రశ్న జవాబులో కొన్నాళ్ళు ప్రయత్నం చేశానమ్మా. చేసి దీనికోసం అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొన్నాళ్ళుగా కృషి చేశాను. దానిలో భాగంగానే ఇప్పుడు మనకి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి బయోమెట్రిక్ వైన్ కార్డు విధానం అంటే ఆ కార్డు ద్వారా మద్యం అలవాటు ఉన్న వాళ్ళందరికీ కార్డుని అలాట్ చేయాలి. కొంచెం ఊరికి దూరంగా షాపులు పెట్టుకోవాలి. ఎవరైతే అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ కార్డు తీసుకుని వెళ్ళి మద్యం సేవించే విధంగా వెసులుబాటు ఇవ్వాలి. మైనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గోల్డెన్ లైఫ్ కార్డు లాగా, అంటే వైన్ కార్డు ఇవ్వకుండా గోల్డెన్ లైఫ్ కార్డు ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అలవాటు లేదు కాబట్టి వీళ్ళు దాని జోలికి వెళ్ళరు.
అలవాటు ఉన్న మనిషికి ఆ సౌకర్యం ఉండదు. ఓకే. ఇది ప్రభుత్వం కనుక ఈ ఏర్పాటు చేసుకోగలిగితే చాలా మంది జీవితాలు మార్పు రావడానికి జీవితాలు అవకాశం మార్పు రావడానికి ఒక అవకాశం ఉంది. ఉమ్. బాగుంది ఇదేదో. అంటే చిన్నపిల్లలకైతే ఇది ఆల్కహాల్ అలవాటు లేకుండా చేయొచ్చు. ఉమ్. అరే నాకు ఆల్కహాల్ అలవాటు లేదన్న గోల్డ్ కార్డ్ చూపించుకుని వాళ్ళు కూడా చాలా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు కూడా మెంటలీ ప్రిపేర్ అవుతారు. అవును. నేను ఇది చేయకుండా ఉండాలి అన్న ఆలోచన వస్తుంది. మంచిదే. బట్ ఇది నిజంగా సాధ్యం అవుతుందంటారా? ప్రజలు సమాజంలో అంటే మనకి దానివల్ల ఇబ్బందిని అందరూ గమనించి ఇది మంచిదే, ఈ విధానం తీసుకొస్తే ప్రభుత్వం వాళ్ళు తీసుకొస్తే అందరికీ మంచి జరుగుద్ది అని ప్రజలు అటు ప్రభుత్వం వాళ్ళు అందరూ దీన్ని సహకరించి చేద్దామని ముందుకు వస్తే అవకాశం ఉందండి. అవకాశం ఉందంటారు. మన ప్రయత్నం అయితే మనం చేయాలి. ఆ, గవర్నమెంట్ ఇది ఇలాంటి ఒక ఆలోచన వస్తే బాగుంటుంది. ఆ, సో అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఒక పర్సన్కి ఒక ఇంత మోతాదులో మందు అనేది కూడా డిక్లేర్ చేస్తే బాగుంటుంది అనేది కాదు, అక్కడ ఉన్న అవసరాలను బట్టి తర్వాత రన్నింగ్లో ప్రభుత్వం వాళ్ళు అంటే ఆ అమ్మకందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని చూసుకుంటే సరిపోతుంది. మొన్నటి వరకు ఎక్కడో విన్నాను ఒక పర్సన్కి ఒక బాటిల్ ఏదో సంథింగ్ అన్నారు. కానీ కొంతమంది ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఉంటారు సందర్భం. అంటే దానికి అక్కడ మనం ఏం చేయాలంటే 5 స్టార్ వైన్ కార్డు, 3 స్టార్ వైన్ కార్డు, సిల్వర్ స్టార్ వైన్ కార్డు, అంటే వీళ్ళకున్న అలవాటును బట్టి వాళ్ళకి తగిన కార్డు అలాట్ చేస్తే వాళ్ళ అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటారు. దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. కరెక్టే. కానీ మరి ఏదైనా సరే కొంత ప్రోత్సాహం మనం కూడా చేస్తున్నట్టే. ఇక్కడ చెయ్యాలి. నిషేధం ఎక్కడ అవుతుంది? నిషేధం అవ్వట్లేదు కదా. మందు కంప్లీట్ గా నిషేధం అయితే మనం చేయలేం. అది కంట్రోల్ కూడా ఇప్పుడు 5 స్టార్ కార్డ్ అంటే అక్కడ మనం కంట్రోల్ చేయలేనట్టే. 4 స్టార్ కార్డ్ అన్నా కూడా ఇప్పుడు అతనికి ఇప్పుడు 10 బాటిల్ కావాలి అంటే అక్కడ కూడా మనం కంట్రోల్ దానికి కొంత చేయలేకపోతున్నాం. లిమిట్ పెట్టాలంటున్నాం. అంటే 5 స్టార్ అనేది ఏంటంటే అతను కొంచెం బాగా ఎక్కువ అలవాటు ఉన్న మనిషి అనిగా పరిధిలోకి తీసుకోవటమే కానీ ఓ కార్డు తీసుకెళ్ళి మొత్తం తీసుకొచ్చేసి కేసులు కొనని కాదు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మనిషికి 3 బాటిల్ ఇవ్వాలనే రిస్ట్రిక్షన్ పెట్టుంది. సో అలా చేస్తే ఆ, కొంచెం నిషేధం అంటే అవుతుంది అని మనం మీ కార్డు ఆలోచన. ఎందుకంటే అతను ఇతర కొంచెం బాగా ఎక్కువ అవసరం ఉన్న మనిషి అనే దాన్ని గుర్తించడం కోసమే కానీ ఈ కార్డు తీసుకెళ్ళి మొత్తం తీసుకోవని కాదు. అంటే ఇది ప్రభుత్వం అనే కాదు, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఒపీనియన్ చెప్తున్నాను. ప్రభుత్వం ఎంతవరకు ఇది తీసుకొస్తుందో తీసుకురాదో సెకండరీ. ముందు మన ఇంట్లో, మన కుటుంబంలో, మన మధ్య, మన చుట్టూ తిరిగే మనుషుల్లో మార్పు వస్తే ఉమ్. ఆల్మోస్ట్ ఎవరి లైఫ్ వాళ్ళు చాలా బాగుంటుంది, ఎవరికి వాళ్ళు చాలా బాగుంటుంది. అవును. నా సజెషన్ అంటే నేను ఏమనుకుంటున్నానంటే మన ఇంట్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే పేరెంట్స్ కానివ్వచ్చు లేకపోతే వాళ్ళ భార్యలు కానీ, అరే బయట తాగితే ఏం గొడవ పడి ఏం అల్లరవుతుందో, లేకపోతే 10 మందిలో ఎందుకు మా ఆయన ఇది, అదేదో నువ్వే ఇంటికి తెచ్చుకొని ఇంటి దగ్గర తాగు, ఈ పరిస్థితికి అయిపోయింది. కొంతమంది అందరూ ఒకలా ఉంటారని లేదు, కొంతమంది అది ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు వేరే రూమ్లో ఉంటే వీళ్ళు వేరే రూమ్లో కూర్చొని తాగే స్థితికి అయిపోయింది. దాన్ని పేరెంట్స్ కూడా ఒక రకంగా ఎంకరేజ్ చేస్తున్నట్టే. బయటకు వెళ్తే ఏ ప్రాబ్లం అవుతుందా అని, భార్య అయినా సరే ఫ్రెండ్స్తో బయట గొడవలు పడి ఈ ఇష్యూస్ తాగిన తర్వాత ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియక, బట్ వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేసి బయట తాగే దాంట్లో కూడా ఇంటికి అసలు ఆల్కహాల్ అనేది ఇంట్లో తాగకుండా బయట తాగినా కూడా లిమిట్లో తన ఇంటికి వచ్చే విధంగా ఒక రూల్ పెడితే దానికోసం ఆ బయట కూడా తగ్గుద్ది, కంట్రోల్ అవుతుంది. కార్డులో మార్పు విధానం అదే. రెండోది ఏంటంటే ఇప్పుడు తండ్రి ఇంటికి తీసుకొచ్చి తాగుతాడు, కొడుకు దాన్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతాడుగా. ఇది ఒక సమస్య ఉంది కదా. అవును. సో ఇక్కడ నీకు ఎప్పుడైతే కొడుకుకి ఇది లేదు అనే, అంటే నేను వెళ్ళినా నాకు ఇవ్వరు అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ముందుకెళ్ళడు. చాలా గొప్పగా చెప్పుకుంటారు నేను నా పేరెంట్స్తోనే కూర్చొని తాగుతాను అని, కానీ అది కూడా తగ్గించుకోవాలి. అది అంటే ప్రస్తుతం ఏముండదమ్మా. ఇప్పుడు తాగే వాళ్ళకి దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. నేను మా నాన్నతో పక్కన కూర్చుని నేను పక్కన కూర్చొని తాగాను అంటాడు. కానీ కొన్నాళ్ళు అయ్యి ఎప్పుడైతే అది మనల్ని వశపరుచుకుంటుందో ఆ రోజు తండ్రి, భార్య, పిల్లలు అందరూ ఎవరు కనపడరు. ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే మద్యం అధికం ఎక్కువగా తాగిన మనిషి వల్ల కదా వచ్చేది కష్టాలు Yes. మనకి. సో అందుకే మేము కూడా కంప్లీట్గా తాగడం మానేయండి అని చెప్పట్లేదు. 100% ఆ బాండింగ్ ఉండొచ్చు, బట్ అది చాలా హెల్దీగా ఉండాలి. ఎడిక్ట్ అవ్వకూడదు ఎవరు కూడా. ఉమ్, ఎవరి హెల్త్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోమనే చెప్తున్నాం మేమైతే. చూసుకుంటా ఉండాలి. కానీ కొంచెం ఎడిక్ట్ అవ్వకుండా కంట్రోల్గా ఉంటే చాలా బాగుంటుంది. కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటుంది. ఇది కొత్త వాళ్ళకి ఎప్పుడైతే మనకి అది లేదు అనే ఆలోచన ఉందో ఆటోమేటిక్ మనిషిలో స్లో అవుతారండి. ఇప్పుడు లేదు ఎవరన్నా మైనర్ కావాలి అని అంటాడు, కావాలి అన్నప్పుడు తల్లిదండ్రుల అనుమతితో కార్డు ఇవ్వచ్చు. అంటే నన్ను ఎందుకు వద్దంటారు, నాకు కావాల్సిందని కొంతమంది పోట్లాడతారు. అట్లాంటప్పుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకుని కార్డు ఇవ్వు. అప్పుడు తల్లిదండ్రులు దానికి ఆమోదించరు. ఎందుకు అంటే పిల్లల సౌఖ్యాన్ని, సుఖాన్ని కోరుకునేది తల్లిదండ్రుల కన్నా మరి ఎవరు అంత బాగా కోరుకోరు.
సో వాళ్ళు దాన్ని అనుమతి ఇవ్వాలంటే దానికి అనుమతి ఇవ్వరు, వద్దు ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళు ఆపగలుగుతారు. Yes. అలాగే కొంచెం ప్రచారాలు పెంచాలి, Mm. ప్రచారాలు పెంచాలి. ఇప్పుడు మన సినిమా హాల్లో పొగాకు గురించి ఎట్లా ప్రచారం జరుగుతుందో అట్లా కొంత ప్రచారాలు పెంచాలి. స్కూళ్ళ దగ్గర కూడా కొంచెం అంటే దీని పిల్లల చేత Awareness. అవేర్నెస్ వచ్చేట్టుగా పిల్లల 10th, చేత 9th, ప్రతిజ్ఞ 10th చేయించడం, స్టూడెంట్స్ దగ్గర నుంచి. పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించడం. స్కూల్లో ఏదన్నా దీనికి సంబంధించిన కరెంటు దగ్గర బోర్డులు పెడతారు, అట్లాంటి బోర్డులు అయినా పెట్టించడం. అట్లా కొంత అంటే దీన్ని మార్పు వద్దు అనే దిశగా మనం ప్రయత్నం చేస్తే ప్రయత్నిస్తే మార్పు వస్తుంది. కొత్తగా అలవాటు లేని వాళ్ళు ఎవరు కూడా అలవాటు చేసుకోకుండా ఉంటారు. అట్లీస్ట్ దాన్నైనా మనం కంట్రోల్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే కొత్త వాళ్ళు ఇప్పుడు ఇది అంటే మద్యం అనేది ఇవాళది కాదండి. మద్యం అనేది గత పూర్వకాలం నుంచి అనాది కాలంగా ఉన్న సందర్భమే. అంటే ఇవన్నీ తెలియటానికి మనకు ముందు సోమలత అనే ఒక చెట్టు నుంచి సోమం అనే ఒక రసం తీసి దాన్ని మత్తు పదార్థం, సురాపానం, ఇది మనం విన్న పదమే. సోమము సురాపానము అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ రెండు ఉండేవి మత్తు పదార్థాల కింద. అవి క్రమేపా మారుతూ వచ్చి సురాపానం సారాయింది, ఇంకా పేర్లు మారుతూ వచ్చినాయి. కానీ అప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా మనకి ఇది వద్దు ఇది తప్పు అని అందరూ చెప్తానే ఉన్నారు. కానీ అది ఆగకపోవటానికి కారణం ఏంటి? ఎప్పుడు గత 100-200 సంవత్సరాల నుంచి కూడా మనకు చెప్తున్నారు ఇది వద్దు తప్పు అని. కానీ ఆగకపోవటానికి కారణం ఏంటి? ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి పాత వాళ్ళు కాలధర్మం చేస్తున్నారు, అయినా ఇది ఇట్లాగే ఉంటుంది. అవును. పోయిన సంవత్సరం 100 కేసులు అమ్మారు, ఈ సంవత్సరం 99 కేసులు అమ్మారు. ఈ సేల్ అనేది కామన్గా ఉంటుంది. కారణం ఏంటి? ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి నీకు ఇది తప్పు అని 100 సంవత్సరాల నుంచి చెప్పినా అదుపు అవ్వలేదు. ఎంతో పూర్వకాలం నుంచి ఇది తప్పు అంటే మనకు సప్తవ్యసనాలుగా చూసి దాంట్లోనే దీన్ని చెప్పారు. వీటికి దూరంగా ఉండాల్సిన వాటిలో ముఖ్యమైనదిగా దీన్ని కూడా పరిధిలోకి తీసుకున్నారు. మరి ఆనాటి నుంచి కూడా చెప్తా వస్తానే ఉన్నారు, కానీ ఎక్కడ అదుపు అవ్వట్లేదు. దానికి కారణం ఏంటి? ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి అది బ్రేక్ అవ్వట్లేదు. సో ఈ కొత్త జనరేషన్ అనే దాన్ని మనం ఆపుకోగలిగితే పాత వాళ్ళు క్రమేపా ఒక 10 సంవత్సరాలకి తగ్గుతూ ఉంటారు, జనరల్గా తగ్గిద్ది. మనం ప్రత్యేకంగా దాన్ని ఏం ఒత్తిడి చేసి బలవంతం చేయాల్సిన పని లేదు, ఒక నియమం పెట్టుకుంటే చాలు. ఎక్సలెంట్ సార్. ఖచ్చితంగా మనం అంతైతే ప్రయత్నం చేద్దాము. కొత్త వాళ్ళు దీనికి అలవాటు చేసుకోకుండా ఉండే ఉండటానికి విధంగా మనం ప్రయత్నం చేస్తే సరిపోతుంది. కొత్త జనరేషన్కి లేదు, పాత వాళ్ళకి అసౌకర్యం లేదు. ఇప్పుడు మనం ఈ కార్డు విధానం తేవటం వలన ప్రత్యేకించి ఉన్న ప్రభుత్వం మీద కూడా డైరెక్ట్గా భారం పడదు. అవును. ఎందుకంటే ఉన్నది మొత్తం ఆపితే ఇబ్బంది కరెక్టే, కానీ మనం క్రమేపా తగ్గుతుంది. సో అలాంటప్పుడు ప్రభుత్వం మీద కూడా ఎలాంటి భారం పడదు. క్రమేపా ఇన్కమ్ తగ్గే అవకాశం ఉంది. కానీ ఈలోపు ఇక్కడ దిగువ స్థాయి ఉన్న కుటుంబాలు బాగా అభివృద్ధి చెందుతాయి, పిల్లలు బాగా చదువుకోగలుగుతారు, ఇంకా దానికి చాలా బాగుంది, అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. సో మరి సార్ అయితే చాలా మంచి విషయమే చెప్పారు. అలవాటు ఉన్న వాళ్ళని అలవాటు పోగొట్టుకోండి, మానేయండి, నిషేధించండి అని చెప్పట్లేదు. క్రమేపా తగ్గించుకుంటే బాగుంటుంది అంటున్నారు. కొత్తగా ఎవరైతే అలవాటు లేని వాళ్ళు ఉంటారో దానికి అలవాటు అవ్వకండి అని అతని ప్రయత్నంగా చెప్తున్నారనమాట. అది కూడా నిజమే. అలవాటు అవ్వకుండా ఉండటం కోసం ఈ కార్డు విధానం ఈ కార్డు విధానాన్ని పెడితే ఇంకా బాగుంటుంది అనేది అభిప్రాయం. సార్ మరి చాలా మంది ఏంటంటే కళాకారులు కానివ్వచ్చు, అంటే ఇంకొంతమంది ఇది ఉండాలి ఇది చేస్తే బాగుంటుంది అని ఒక బిజినెస్ గా ఎక్కువగా చేస్తున్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బిజినెస్ మరి పార్టీస్ అంటే గెట్ టుగెదర్స్ అంటే బల్క్ గా అవే కదా. అంటే ప్రతి చోట ఇది కామన్ అయింది. ప్రతి చోట మద్యం అనేది చాలా సందర్భాలకి కామన్ అయింది. ఆ కామన్ అయిన సందర్భంలో ఎవరైతే మద్యం సేవించని వాళ్ళు ఉంటారో వారే అక్కడ హీరోలు. ఎలా హీరోలు అంటే ఆ తాగి పడిపోయిన మనిషిని తాగనతను ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు మద్యం అలవాటు ఉన్న అంటే వాళ్ళ అలవాటు అవటం వలన వాళ్ళు పడే ఇబ్బంది లేని మనిషే చూడగలుగుతున్నాడు. సో ఆ మద్యం అలవాటు లేకపోతే అసలు ఆ సమస్య రాదుగా. అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి చోట, ప్రతి కంపెనీస్లో కానీ, ప్రతి చిన్న పనుల్లో కానీ, చేతి వృత్తుల్లో కానీ, కళాకారుల్లో కానీ, వీటన్నిటిలో కూడా ఎవరైతే మద్యం అలవాటు లేని వారు ఉంటారో వారే మాస్టర్స్గా ఉంటారు. ఆ సంస్థకి గట్టైన దృఢమైన పునాదిగా మద్యం ఉన్న సంస్థలు, అలవాటు ఉన్న సంస్థలు కూలిపోయినాయి. కారణం ఏంటంటే అది అలవాటు ఉండటం వలన ఇతను బాధ్యతగా చూడలేడు. అది ఆ మద్యం అలవాటు లేని వారు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలన్నీ కూడా దృఢంగా బలంగానే ఉన్నాయి.
అలాగే నాకు తెలిసి రీసెంట్గా ఒక కాఫీ కంపెనీ ఓనర్ గారి అబ్బాయి వాళ్ళ నాన్నగారు బాండ్ మీద సంతకం చేయొచ్చు, అదే ఒక కాగితం ఇచ్చి నువ్వెప్పుడు మద్యం జోలికి వెళ్ళను అంటే నీకు కంపెనీ అప్పచెప్తానని చెప్పి ఆ కంపెనీ అప్పచెప్పాడు. వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో సంవత్సరానికి ₹1,00,00,000 టర్న్ ఓవర్ ఉంటే ఇప్పుడు అదే 100 కోట్ల స్థాయిలో ఉంది. అంటే తండ్రికి దానివల్ల ఉన్న సమస్య తెలుసు కాబట్టి కొడుకు దాని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి కంపెనీ ఇచ్చాడు. అభివృద్ధి చెందింది. సో అలా ఉంటుంది. అది అలా అంటే పిల్లలకు అలవాటు కాకుండా తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రోత్సహిస్తారో ఆ కుటుంబ అభివృద్ధి ఉంటుంది. మనం ఈ కార్డు విధానం మూలన ఏంటంటే పిల్లలు వెళ్ళినా కానీ కార్డు లేదు కదరా నీకు ఇవ్వరు అనే విధంగా ఒక అవేర్నెస్ వస్తుంది అని. ఎస్. ఇంకేమైనా ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మన సమాజం బాగుండాలంటే మద్యం లేకుండా ఉంటే బాగుంటుంది. ప్రభుత్వానికి మనం నేను చెప్పగలిగే స్థాయి కాదు. కాకపోతే ఏంటంటే ఇది మంచి అని సంకల్పించి వాళ్ళు కూడా కొంచెం ముందుకొచ్చి దీనికోసం ప్రయత్నం చేసేదాన్ని మంచి చేస్తే ప్రజలకు కూడా మంచి జరిగిద్ది. సమాజం బాగుపడాలంటే మద్యం ఉండకూడదు. అంటే ఈ ఉన్న చెడు వ్యసనాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మనకు అధికంగా ఉన్నది ప్రస్తుతం ఇదే. మిగతావి కొన్ని ఉన్నాయి. అవి అంత తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టలేవు. దీనివల్ల ఏంటంటే మనుషులు ప్రాణాలు తీయటం, యాక్సిడెంట్లు జరగటం, ఎన్నో రకరకాల తప్పులు జరుగుతాయి. ఇప్పుడు అదే మద్యం అలవాటు లేని మనిషి విడిగా ఉంటే చాలా దైవ స్వభావంగా ఉంటాడు. కారణం కేవలం ఒక దాని ప్రభావం వల్ల. ఇప్పుడు ఆయన ఎంత దైవ స్వభావంగా ఉంటాడు, ఎవరిని ఆకలేస్తుంటే అన్నం పెడతాడు, ఇంటికి ఏం కావాలో అన్నీ తీసుకొస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ అది అలవాటైనప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అతను అంటే మనిషి పిల్లలు, భార్య, ఇంట్లో అవసరాలు, తిన్నారా లేదా కనీసం చూడలేని పరిస్థితిలో ఉంటారు. అందుకనే మన సమాజం బాగుండాలంటే మన సమాజంలో ఉన్నోళ్ళు అందరూ కూడా దీన్ని కోరుకోవాలి. మద్యం లేకుండా ఉంటే బాగుంటుంది. ఈ విధానం గురించి కొంచెం ఒకసారి ఆలోచించాలి. తప్పకుండా. నేను చెప్పిన విధానం గురించి ఒకసారి అంటే అందరూ ఒకసారి దీన్ని తీక్షణంగా ఆలోచించి దీనివల్ల మంచి జరుగుతుంది ఏంటి, ఈ విధానం ఎలా ఉందనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించి ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ విధానం తీసుకొస్తే ఖచ్చితంగా మార్పు రావడానికి ఒక 10 సంవత్సరాల్లో మార్పు రావడానికి ఖచ్చితమైన అవకాశం ఉంది. వచ్చే 10 సంవత్సరాలు రానున్న 10 సంవత్సరాల కంటే. ఎందుకంటే పైవారు అంటే కాలక్రమేపో కొంచెం పైవాళ్ళు తగ్గుతుంటారు. కొత్త వారికి అలవాటు లేదు కాబట్టి ఆగటానికి అవకాశం ఉంది. తప్పకుండా సార్. ఇప్పుడు ఉన్న పలంగా మార్పు రావాలంటే రాదు. మరి ఇది ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది కదా, మరి ఇప్పుడే మారాలంటే ఎట్లా మారింది? తప్పకుండా మీ కోరిక వస్తున్న 10 సంవత్సరాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను. వస్తున్న 10 సంవత్సరాల్లో కాదు, ఇప్పుడు దాని ప్రతిపాదన తీసుకొచ్చి మనం సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధానం బాగుంది, ఇట్లా చేస్తే మనందరికీ సౌకర్యంగా ఉంటుంది, ఎవరికి అసౌకర్యం లేదు, ఇబ్బంది లేదు అని మనం అందరం కూడా దాన్ని సంభాషించుకుని ఇది మంచి చెడు అనేదిగా మనం అందరం కూడా ఒక నిర్ణయం చేసుకుని ప్రభుత్వం వారిని కోరితే ప్రభుత్వం వారు కూడా చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం వారు ఇప్పుడు ప్రజలందరూ ఇట్లా ఈ విధానం బాగానే ఉంది, ఇంకా దానిలో ఇంకేమైనా ఒడిదొడుకులు ఉన్నాయా, కొంచెం చాలా మేధావులు ఉన్నారు బాగా, అంటే వాళ్ళు కూడా ఇంకా దాన్ని పరిశీలనగా చూడొచ్చు. అవును ఇది పెడతాము, దీనివల్ల ఏంటి ఇబ్బంది ఏంటి, ఇంకేం జరిగిద్ది, కార్డు ఇచ్చాము నువ్వు మంది ఇస్తున్నావు ఏంటి ఉపయోగం అంటాడు. కార్డు ఇచ్చి మనం కొత్త జనరేషన్కి కటింగ్ చెప్తున్నాం. వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత అడుగుతాడు, అప్పుడు ఇవ్వాలిగా అంటాడు. అంటే మైనర్గా ఉన్నప్పుడు కొంత అవగాహన ఉండదు, కొంచెం ఒక స్టేజ్ వచ్చి మేజర్గా అయిన తర్వాత ఒక 21 దాటితే మనకు మేజర్ అవుతాడు. అప్పటికి ఆ అబ్బాయికి తేడా తెలిసిద్ది, ఖర్జూరకాయకి కారక్కాయకి తేడా తెలిసిద్ది, నాకు కావాలా వద్దని తను నిర్ణయించుకోగలుగుతాడు. ఈలోపు దీనికి ఉన్న వ్యత్యాసం మనకు స్పష్టంగా తెలిసి ఉంది కాబట్టి కరక్కాయ జోలికి వెళ్లకుండా ఖర్జూరకాయ దగ్గరికి వెళ్తాడు పిల్లలు కూడా. ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి, నాతో ఇంటర్వ్యూ చేసిన మంజుషా గారికి, మరియు సుమన్ టీవీ ప్రేక్షకులకి, మన ప్రజలందరికీ కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మద్య నిషేధానికి వచ్చిన మార్పుని, దీనిలో ఉన్న దాన్ని కాస్త మీరు గమనించి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. సార్ తప్పకుండా మేము కూడా అదే కోరుకుంటున్నాం. అందరినీ మానేయమని చెప్పట్లేదు కానీ ఒక మార్పు తెచ్చుకోండి అనేది ఒక ప్రయత్నంగా చెప్తున్నందుకు మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.